హైదరాబాద్ సనత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. జెడ్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బాత్రూమ్ లో పడి ఉన్న ముగ్గురిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వారు వెంకటేష్, మాధవి, హరిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. జెడ్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బాత్రూమ్ లో పడి ఉన్న ముగ్గురిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వారు వెంకటేష్, మాధవి, హరిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న అడిగి తెలుసుకుందాం. రత్న, అసలు ఏం జరిగింది? చంద్రిక, సనత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. జగ్గు కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో 204 ఫ్లాట్ లో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవటం, బాత్రూమ్ లో పడినటువంటి ముగ్గురి మృతదేహాలకు సంబంధించి కూడా ప్రస్తుతం స్థానికంగా కలకలం చెలరేగిందని చెప్పుకోవాలి. అయితే వీరు చనిపోవడానికి సంబంధించి ప్రస్తుతానికి విద్యుదాఘాతంతో ముగ్గురు చనిపోయారని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క మృతి నిజంగానే విద్యుదాఘాతంతోనే, అంటే ఈ యొక్క కరెంట్ షాక్ తోనే చనిపోయారా, లేకపోతే దీని వెనకాల ఆ కారణం ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆధారాల మొత్తాన్ని కూడా సేకరించడం జరుగుతుంది. మరోవైపు మృతదేహాలను ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వెంకటేష్, మాధవి, ఇవి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఈ ముగ్గురు చనిపోవడంతో వీరి యొక్క మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వీరి యొక్క మృతికి సంబంధించి అనుమానాస్పద మృతిగానే పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాస్తవానికి ఆ బాత్రూమ్ లో ముగ్గురు యొక్క మృతదేహాలు పడి ఉండటంతో అక్కడ గ్రీజర్ కారణంగా ఏమన్నా వాటర్ కి ఆ షాక్ తగిలి ఆ రకంగా ముగ్గురు ఒకరిని కాపాడబోయి మరొకరు అలా ముగ్గురు ఒకసారిగా కరెంట్ షాక్ గురైనటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే మరే కారణంతో ఇట్లా ముగ్గురు చనిపోయారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి ఆధారాలను సేకరిస్తున్నారు. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వీరు చనిపోవడానికి సంబంధించి ఇవాళ ఏదైతే లోపల పనిచేస్తున్నటువంటి పని మనిషి ఎవరైతే ఉన్నారో ఆమె పనిచేస్తున్నటువంటి సమయంలో కూడా వీరు వాష్రూమ్ సైడే ఉన్నారని భావించి ఇంట్లో ఎవరూ లేరు అని ఆమె ఒక్కసారిగా పని చేసుకొని వెళ్ళడం, మరలా మధ్యాహ్నం తర్వాత మరొకసారి వచ్చి పనిచేస్తున్నటువంటి సమయంలోనే ఆ సమయంలో కూడా ఎవరూ కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఇంటిని తిరిగి వాష్రూమ్ దగ్గర వీళ్ళు ముగ్గురు పడి ఉండటాన్ని చూసి వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వటం, ఇలా ఈ ఇన్సిడెంట్ అంతా కూడా చూసినప్పుడు ఇది కొంత అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో అన్ని రకాలుగా కూడా ప్రస్తుతం పని మనిషి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అలాగే స్థానికులు ఎవరైతే చుట్టుపక్కల ఫ్లాట్లకు సంబంధించి ఎవరైతే ఉంటారో స్థానికులు వారిని కూడా ఆరా తీస్తూ వీరి యొక్క మృతికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొనగా ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కొంత కలకలం చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. చంద్రిక. రైట్ రత్న.